ఎవరు ఊహించనంత భారీ పోరాటం ఇది. సోషల్ మీడియా గుంపు ఏం చేస్తుందిలే అనుకున్నారు. మీమ్స్ బ్యాచ్ నిరసనలు ఏం చేస్తాయి అనుకున్నారు. కానీ జూలై 20న ఢిల్లీలో కనిపించిన దృశ్యాలు ఇస్తున్న సంకేతం ఏంటి? ఆఖరికి పార్లమెంట్ గేట్లు కూడా మూసే వరకు ఎలా వచ్చింది? చెలో పార్లమెంట్ పిలిపించినప్పుడు ఓ చిన్న నిరసన అనుకున్నారు. కానీ ఈ మార్చ్ సాధారణమైంది కాదు. ఇది కేవలం నీటికి సంబంధించి మాత్రమే కాదు, కేవలం విద్యారంగానికి మాత్రమే సంబంధించింది కాదు. ఈ నిరసనల వెనుక ఈ దేశ యువత పడుతున్న ఆవేదన, ఆందోళన, ఆక్రోశం ఉన్నాయి. తమకు జరుగుతున్న అన్యాయం పట్ల వ్యతిరేకత ఉంది. అందుకే నీట్ రీ ఎగ్జామ్ తర్వాత కూడా ఈ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పుడు అది కేంద్రాన్ని వణికిస్తోంది. పార్లమెంటు ముట్టడి. గత 10 ఏళ్లలో ఇలాంటి ఉద్యమాన్ని దేశం చూడలేదు. నిరసనలు, ధర్నాలు చాలానే జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు కనిపిస్తున్నది వేరే. సాధారణ నిరసన కాదని మేధావులు చెప్తున్న మాట. ఇది విద్యారంగ లోపాలని దాటి పాలనా వైఫల్యాల్ని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ నిరంకుశాన్ని ప్రశ్నిస్తోంది. 10 ఏళ్లుగా దేశంలో అమలవుతున్న ప్రభుత్వ విధానాల్ని నిలదీస్తోంది. అందుకే ఈ ఉద్యమం అనేక రకాలుగా చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. నిన్నటి దాకా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే ఇక్కడ టార్గెట్ అనుకున్నారు. కానీ కాదు, ధర్మేంద్ర ప్రధాన్ దాటి ప్రభుత్వం వైపు మళ్ళింది. విద్యార్థులు నెల రోజులుగా నిరసనలు చేస్తున్నా, సోనం వాంగ్చుక్ 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదు? మీ చావు మీరు చావండి, మేము పట్టించుకోం అనుకుంటుందా ఈ ప్రభుత్వం? మా సమస్యల పట్ల మీకేం పట్టింపు లేదా? వాటిని పరిష్కరించే ధ్యాస లేదా? ఇవన్నీ కాదు, అసలే 12 ఏళ్లలో మీరు చేసిందేంటి? యువతకి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అనే ప్రశ్నలన్నీ ఈరోజు ముందుకొచ్చి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కాదు, నరేంద్ర మోడీని నిలదీస్తున్న వైపు నిరసనలు మళ్ళాయి. మంత్రి రాజీనామా చేయడం సంగతి తర్వాత ఇప్పుడు మోడీ సమాధానం చెప్పాలని దానిపైన నిరసనల లక్ష్యం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నేరుగా సీజేపీ నిరసనలు మోడీనే సవాల్ చేస్తున్నాయి. దేశంలో నిత్యం జరిగే ఉద్యమాల వెనుక సాధారణంగా రాజకీయ పార్టీలు ఉంటాయి. కానీ ఈ ఉద్యమం వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ నాయకుడు గైడెన్స్ లేదు. సీజేఐ కామెంట్ల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో మొదలైన సటైరికల్ క్యాంపెయిన్ అతి తక్కువ కాలంలోనే జనంలోకి వచ్చింది. వర్చువల్ ప్రపంచం నుండి రియాలిటీలోకి వచ్చింది. ఈ దేశ యువత సోషల్ మీడియాకే పరిమితం కాదు, రోడ్లపై పోరాటాలు కూడా చేస్తారని రుజువు చేసింది. అన్నిటికీ మించి పార్లమెంటు ముట్టడికి ఎవరూ జనాన్ని తరలించలేదు. బిర్యానీ ప్యాకెట్లు 500 నోటు ఇవ్వలేదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పోలీసుల ఆంక్షలు దాటుకుంటూ లాఠీ దెబ్బలు తింటూ వచ్చిన వాళ్లే. విద్యార్థులు నిర్మించి విద్యార్థులు నడిపిస్తున్న ఉద్యమం ఇది. గతంలో ఏ ఉద్యమం జరిగినా ప్రభుత్వ అనుకూల మీడియా ఏదో ముద్ర వేసి బలహీనపరిచే ప్రయత్నాలు చేసింది. సిఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమాల విషయంలో ఇది జరిగింది. కానీ ఇక్కడ పాల్గొంటున్నది ఏ పార్టీతో అనుబంధం లేని యువత, ఇళ్లలో భద్రంగా ఉంటూ కెరీర్ తప్ప మరో లోకం లేని యువత, ఎప్పుడు ఏ నిరసనలో పాల్గొనని యువత, లాఠీ దెబ్బలు తినడం కాదు కనీసం చూసి కూడా ఉండని యువత. వాళ్లే ఈరోజు ఢిల్లీలో రోడ్లెక్కారు. పార్లమెంటు గేటు మూసేంతగా భయపెట్టారు. అన్నిటికి మించి ఏ పెద్ద నేత నాయకత్వం లేకున్నా పూర్తి స్థాయిలో శాంతియుతంగా, ప్రశాంతంగా తమ లక్ష్యం పట్ల ఓ స్పష్టతతో పోరాటం చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇది ప్రాథమికంగా కనిపించే డిమాండ్. కానీ అసలు విషయంలో అంతకంటే లోతైనది. తమ సమస్యల పట్ల ఈ దేశంలో ప్రభుత్వం, మీడియా, కోర్టులు ఎవరూ పట్టించుకోలేదనే అసహనం యువతలో ఏర్పడింది. కోర్టు కామెంట్లు ఓ పక్క, పేపర్ లీకేజీల పట్ల ప్రభుత్వ ధోరణి మరో పక్క, తమ పోరాటాన్ని పట్టించుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ప్రజాస్వామ్యానికి కీలకమైన 4 వ్యవస్థలు తమను పట్టించుకోవడం లేదనే ఆవేదన యువతలో ఉంది. అందుకే నేరుగా ఢిల్లీ గల్లీలు చేరారు, పార్లమెంటు వైపు కదం తొక్కారు. పార్లమెంటు ముట్టడితో ప్రభుత్వం వణికిపోయిన మాట వాస్తవం. ఈ స్థాయిలో నిరసనలు ఉంటాయని ప్రభుత్వ పెద్దలు ఊహించలేదు. కొద్ది మంది పోలీసులతో అడ్డుకోవచ్చని, పెద్ద సమస్య ఏమీ లేదని జనాన్ని నమ్మించవచ్చని అనుకుని ఉండొచ్చు. అసలు నెల రోజులుగా సమస్యను దాటేస్తూ వచ్చింది ప్రభుత్వం. ఒక మంత్రి కూడా విద్యార్థులతో మాట్లాడలేదు. అందుకే వెనక్కి తగ్గేది లేదని పార్లమెంటు దిశగా మార్పు చేశారు. ఇది ప్రభుత్వ అసలు స్వరూపాన్ని ప్రజల ముందుంచింది. ప్రభుత్వ వైఫల్యాలు, తప్పులను దేశం ముందు స్పష్టంగా నిలబెట్టింది. ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలు ఇదేమీ నేపాల్ కాదని, లేదా ఢిల్లీలో యువత అరాచకం అని కామెంట్లు చేస్తుండొచ్చుగాక. కానీ యువత ఢిల్లీలో ఏకం కావడానికి, నిరసనలు దిగడానికి అవసరమైన అన్ని కారణాలు వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు. విద్యార్థులు రోడ్లపైకి వస్తే ఎలాంటి మార్పులు వస్తాయో చరిత్ర చెప్తోంది. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
ఇక్కడ ప్రభుత్వం అనేక రకాలుగా ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించింది. కానీ గతంలో అనుసరించిన వ్యూహాలు ఏవి ఇక్కడ వర్కౌట్ కాలేదు. ఈ ఉద్యమంలో స్పష్టంగా కనిపిస్తున్న అంశం మరొకటి ఉంది. పోలీసులు చుట్టుముట్టి కొడుతున్నా కొట్టండి అని తమ శరీరాన్ని అప్పగించేస్తున్నారు. భారీ బందోబస్తు, డ్రోన్లు, లాఠీలు, వాటర్ కెనన్లను ఎన్ని ఉన్నా యువత వెనకడుగు వేయడం లేదు. ఇన్నేళ్లుగా తాము పడుతున్న ఆవేదనను, తమలో ఉన్న అసంతృప్తిని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అణిచివేతను వ్యతిరేకిస్తూ లక్షలాదిగా గొంతు కలిపారు. తమ ఒంటిపై లాఠీ దెబ్బలు పడ్డా దేశ భవిష్యత్తే తమకు ముఖ్యమని వెనక్కి తగ్గకుండా నిలబడ్డారు. ఇదే ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి నిరసనలు ఇస్తున్నటువంటి సంకేతాలు. మరోపక్క ఈ స్థాయిలో ఉద్యమం నడుస్తుంటే ప్రభుత్వం వాళ్ళు స్టూడెంట్లు కాదని రుజువు చేసే ప్రయత్నం చేసింది. మీడియా ద్వారా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. అసలు శాంతియుతంగా నిరసన చేస్తున్న పిల్లల్ని కొట్టడం ఏంటి? వాళ్ళు ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు, కొన్ని డిమాండ్లు చేశారు. వాటిని వినాలి, చర్చించాలి, న్యాయం చేయాలి. అందుకే కదా ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నది. ఢిల్లీ ప్రభుత్వం ఏమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఈ జనం కోసమే అక్కడ చట్టసభల్లో ఉన్నది. ఈ జనం డబ్బుతోనే అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయి. కానీ వాళ్ళ సమస్యల్ని అసలు గుర్తించడానికే ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే ఎలా? లాఠీలు జులిపించి, టీఆర్ గ్యాస్, వాటర్ కెనన్స్ ప్రయోగించి, అరెస్టులు చేసి, ఇంటర్నెట్ మొబైల్ నెట్వర్క్ ఆపేసి, మెట్రోలను మూసేసింది. ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది కేంద్రం. వందలాది యువతీ యువకులు గాయపడ్డారు, అయినా బెదరలేదు. భారీ వర్షం, పోలీసుల ఆంక్షల మధ్య కూడా యువత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. శాంతియుత నిరసనలపై ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రభుత్వం తప్ప అన్ని రాజకీయ పక్షాలు సీజేపీ డిమాండ్లను సమర్థిస్తున్నాయి. దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా వచ్చిన విద్యార్థులు, యువత, వారికి సంఘీభావంగా పలువురు సినీ నటులు, రాజకీయ నేతలు, ప్రజాస్వామ్యవాదులు, హక్కుల కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నిరసనలతో దేశ రాజధాని స్తంభించింది. చివరికి ప్రధాని, మంత్రులు, ఎంపీలు వెళ్లే మెయిన్ గేట్ కు పార్లమెంట్ భద్రతా సిబ్బంది తాళం వేశారు. తుపాకీ కాల్పులకు కూడా దిగేలా సిఐఎస్ఎఫ్ సిబ్బంది సిద్ధమయ్యారు. ఇక్కడో విషయాన్ని గమనించాలి. 2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమం చేశాడు. నాటి యూపీఏ ప్రభుత్వాన్ని దింపిన ఉద్యమం ఇది. ఆ సమయంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేసింది, రాజకీయంగా ఉపయోగించుకుంది. ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆ రోజు అన్నా హజారే ఉద్యమం ప్రజల ఆకాంక్షలను చెప్పుంటే ఈ రోజు సీజేపీ ఉద్యమం, సోనం వాంగ్చుక్ దీక్ష ప్రజల ఆకాంక్షలను చెప్పడం లేదా? అప్పటి నిరసనలు గొప్పగా, ఇప్పుడు జరుగుతున్న నిరసనలు తక్కువగా ఎందుకు కనిపిస్తున్నాయి? ఆ రోజు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు నైతిక బాధ్యత వహించాలన్న బీజేపీ ఈ రోజు తమ కేబినెట్ కు దీన్ని ఎందుకు వర్తింప చేయడం లేదు? ఓవరాల్ గా సీజేపీ నిరసనలు, పార్లమెంటు ముట్టడి దేశం ప్రస్తుతం ఉన్న స్థితిని, యువతలోని ఆందోళనని స్పష్టం చేస్తోంది. దీనిపై ప్రభుత్వం దిగి రావాల్సిందే అని యావత్ దేశం డిమాండ్ చేస్తోంది.